మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. బయట ఏదైతే దొంగతనాలు కానీ, గొడవలు కానీ, ఇతరమైన కారణాలు జరుగుతున్న పోలీస్ స్టేషన్ మీట్లకి ఎస్ఐ కానీ, సీఎం కానీ కలిసి వాళ్ళకి కాంప్లైంట్ ఇస్తాం. కాకపోతే ఈ రోజు ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది మహబూబాబాద్ పట్టణంలో. ఏంటంటే మన విజువల్స్ చూసుకోవచ్చు. ఒక తల్లి ఒక మహిళ ఒక చిన్న గొర్రె పిల్ల మేకపిల్ల పట్టుకొని మొత్తం బాధపడుతూ పోలీస్ స్టేషన్ మీట్లెక్కింది. ఎందుకు ఏంటంటే కొన్ని వేల క్రితం గుర్రపిల్ల సంబంధించినటువంటి తల్లిని అపహరించుకొని దొంగలు అపహరించుకొని పోయారు. ఏంటంటే భవానీ నగర్ అంటే గాయత్రిగుట్టకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని దొంగిలించని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకి కేసు నమోదు చేసుకొని చెప్పేసి వాళ్ళని ప్రాధాయపడింది. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ కేసు నమోదు చేసుకోవడం తెలిసింది. అసలు ఏం జరిగింది, అసలు గొర్రెపిల్లకి విషయం ఏంటి, కథ ఏంటి, కమా విషయం ఏంటి అనే విషయం అసలు మనిషిని వాళ్ళు అడిగి వస్తుంది. అమ్మా ఏం జరిగిందమ్మా? ఎత్తుకోపోయిండాయా వేస్తా ఉంటే దీని తల్లిని మేకల మందలో నుంచి ఎత్తుకోపోయిండు. ఎప్పుడు ఎత్తుకుపోయిందమ్మా? నెల అవుతుంది, నెల దాటింది. అయితే ఎత్తుకోపోతే ఆ తర్వాత మా ఆయన చనిపోయి 20 రోజుల తర్వాత తెలిసింది. ఇటు దేవులాడినావు దొరకలే, తాడేసి మేపిండ్రు. మేపిన తర్వాత 20 రోజుల తర్వాత తెలిసింది. తెలిస్తే పోయినావు. పోతే అమ్మేసుకున్నా అన్నాడు. సరే అమ్మేసుకుంటే మా మేక మాకు కొని అన్నాం. కొని అంటే సరే నేను కొనియనులే గాని మీకు పైసలు ఇస్తా అన్నాడు. నేను 5,000కి అమ్ముకున్నా, మీకు 6,000 ఇస్తానన్నాడు. సరే అన్నాం. సరే అంటే వాడు ఎత్తుకోపోయినాడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు 4 ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే 20 పోయిన ఇప్పుడు నిన్న 20 తారీఖు ఇస్తానన్నాడు. 20 తారీఖు ఇవ్వలే. దాని తెల్లారి అడిగినాం, అమాస అన్నాడు. మళ్ళీ తెల్లారి అడిగినాం. ఏం ఇక మా మనిషి ఏం పట్టించుకోవట్లేడు. ఇవాళ ఇస్తా, రేపిస్తా, కోసేపటికి అట్లా అని తప్పిస్తాడు. ఇక అంతో ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి సార్తో కూడా మాట్లాడిచ్చినాం. అయితే 25కి ఇస్తానని చెప్పేసిన, మీ దాకా ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు ఇది అని అన్నాడు. సరే అని అనుకున్నాం. అనుకుంటే ఇక సార్ మాట కూడా తీసేసి మాకు డబ్బులు ఇస్తలేడు, మా మేకని ఇస్తలేడు. ఇప్పుడు తల్లి మేకకి ఎన్ని పిల్లలు వచ్చినామా? 2 పిల్లలు ఇచ్చింది. ఒక పిల్ల చచ్చిపోయింది, మాది పోతు. ఆ పోతు చచ్చిపోయింది, ఆడపిల్ల ఉండిపోయింది. తల్లి దూరమే నెల రోజులు అవుతుంది కదా, మరి దీనికి పాలు గిట్ట ఏం చేస్తారు? పాల పీకతోని పాలు దాపిస్తాను. పాల పీక అద్దబాయి రోజు మేము దాపించుకుంటాను. ఇగో ఇట్లా తాగుతాంది. ఇగో ఇట్లా చిన్న పిల్లలకు పోసినట్టు పోసి తాపించుకుంటాను. ఆ దానికి కూడా పోసినావు కానీ తల్లి మీద బెంకతో చనిపోయింది అది. ఇగో ఇంత నష్టం పోయినాం మేము. అట్లా కన్న బిడ్డలెక్క చూసుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మా పిల్లల లెక్కనే చూసుకుంటాను. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కుమారుడు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది బస్? ఏం లేదన్న, అది పేరు రోడ్డు మీదకి వెళ్తే ఇక తర్వాత 20 రోజుల తర్వాత తెలిసింది. పోయి అడిగితే అమ్మేసిన అన్నాడు. ఇక వాళ్ళ అన్న మధ్యవర్తిగా నేను ఇస్తాను అని ఒప్పుకున్నాడు. ఇక నెల 10 రోజుల నుండి ఫోన్ చెప్తా అంటే ఇక సాయంత్రం పొద్దున అని తప్పిస్తాండు. అయితే సార్ దగ్గరికి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి మీరు వచ్చారు కదా, మరి వాళ్ళ పోలీసులు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? అంటే వాళ్ళు ఫోన్ మాట్లాడిండ్రు. అయితే రేపు సాయంత్రం లోపు ఏదో ఒకటి చేస్తారు, లేకుంటే కేసు ఫైల్ చేస్తా అని సార్ వాళ్ళు అన్నారు. ఇవాళ రేపు చిన్న పిల్లలని ఇలా సవరించుకున్నట్టు కూడా మీరు ఆ మేకర్ పిల్లలు చేసింది ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు కొంచెం బాధగానే ఉందన్న. దాని తల్లి పోయింది, ఇంకో పిల్ల కూడా చచ్చిపోయింది, కానీ ఇది ఒకటే ఉన్నది. ఇక దీనికి తండ్రికి సంబంధించిన తల్లి దూరం అయింది. దీంతో పుట్టినట్టు అంటే దీనికి అంటే తమ్ముడైనా అన్నైనా ఇంకా వేరే గుర్రపిల్లి ఉంది, అది చనిపోయింది, దీనావస్థ చనిపోయింది. దీన్ని కాపాడుకుందాం అనే లోపు వాళ్ళు చంటి పిల్లక పాల డబ్బా చేత పట్టుకొని కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ పాటు తీసుకెళ్లి పాలు ఆపిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా నాకు న్యాయం చేయండి. ఎందుకంటే ఇది కూడా సంబంధించినటువంటి మేకపిల్ల కూడా అంటే చావుబతుల ఉంటుంది. దీన్ని కాపాడుకుంటున్నాము. ఈ తల్లిని ఇది ఎలాగో పోయింది, దీనికి మాకు న్యాయం చేయని చెప్పేసి పోలీసులు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నిందితులు వాళ్ళని తీసుకొస్తా మీకు న్యాయం చేస్తారని చెప్పేసి పోలీసులు కూడా చెప్పినట్టు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ చివరికి మరి సంబంధించిన మేకకి న్యాయం జరుగుతుందా లేదా, మరి పోలీసులు న్యాయం చేస్తారా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.